నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని ఏజెన్సీ ప్రాంతాలలో నిబంధనల మేరకు నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు కూల్చాలి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం శుద్ధగుంపు గ్రామంలో ఏజెన్సీ చట్టాలపై ఆదివాసీలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం శుద్ధగుంపు గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసీ చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఇటీవల కాలంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ గత సంవత్సరం ఇచ్చినటువంటి తీర్పులో, సుప్రీంకోర్టు తీర్పులో కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి 188 జీవో ప్రకారం కావచ్చు, వీటన్నిటికి మించి ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ రక్షణ భూభాగం కాబట్టి ఇక్కడ 5th షెడ్యూల్ ఏరియాలో 170 చట్టం అమల్లో ఉంది. 170 చట్టం ప్రకారం మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ఏతులు అంటే నాన్ ట్రైబ్స్ ఈ ప్రాంతానికి రాకూడదు, వాళ్ళు వ్యాపారాలు చేయకూడదు, వాళ్ళకి ఎటువంటి కరెంటు సదుపాయాలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, రహదారి సదుపాయాలు కానీ కల్పించకూడదు. మరీ ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ స్థిర ఆస్తులు, చరాస్తులు, వ్యాపార సముదాయాలు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించకూడదు. భూములు క్రయ విక్రయాలు అంటే భూ బదలాయింపులు కూడా ఇక్కడ జరగకూడదు. కానీ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ లోకల్గా పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా, వీళ్ళ చేతివాటల కారణంగా నాన్ ట్రైబల్స్ దగ్గర నుంచి ముడుపులు తీసుకొని నాన్ ట్రైబల్స్కి అక్రమంగా ఎన్ఓసీలు జారీ చేస్తూ దీని మూలన వాళ్ళు ఇక్కడ కరెంటు పొందుతున్నారు, వాటర్ పొందుతున్నారు, వాటర్ కార్డులు పొందుతున్నారు, సర్టిఫికెట్లు పొందుతున్నారు, అన్ని పొంది ఇక్కడ స్థానికులు అయిపోతున్నారు. ఇలా స్థానికులు అయిపోయిన వాళ్ళు ఒకరు ఉండక వాళ్ళ ప్రాంతం నుంచి అనేక మందిని ఇక్కడ వలసలు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు కాక వాళ్ళ ముత్తాతలు తరాలను ఇక్కడే పెంచి పోషిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఆదివాసీ జనాభా తగ్గుతూ నాన్ ట్రైబల్ జనాభా పెరిగిపోతుంది, వాళ్ళ ఓటు బ్యాంక్ పెరుగుతుంది, ఇక్కడ ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. రాజకీయ పార్టీలు కూడా ఆదివాసుల వైపు మొగ్గు చూపకుండా నాన్ ట్రైబల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఆదివాసులు ఏం చెప్పినా మోసపోయి ఓటు పెడతారు, ఆదివాసులు ఏం చెప్పినా గొర్రెల్లాగా ఓటు పెడతారు. అదే నాన్ ట్రైబ్స్ అలా కాదు, వాళ్ళ డిమాండ్స్ నెరవేరిస్తేనే ఓట్లు వేస్తారని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరిగా చేసుకుని ఇక్కడ అధికారులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మన ప్రాంతంలో గెలుచుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, మనకి ఇలాంటి అన్యాయం జరుగుతున్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా అక్రమ కట్టడాలు కూల్చివేయటం లేదు. కానీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరి ఇక్కడ ఎందుకు సాగట్లేదు? ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఈ ఆదేశాలు అందలేదా? ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఒక ఏజెన్సీ ప్రాంతం ఉంది, ఇక్కడ 170 ఏరియాలో నాన్ ట్రైబల్స్ ఉండకూడదని వీళ్ళకి తెలియదా? ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్కి తెలియదా? ఇక్కడ మండల రెవెన్యూ ఆఫీసర్కి తెలియదా? మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓకి తెలియదా? పంచాయతీ సెక్రటరీలకు తెలియదా? వీఆర్ఓలకు తెలియదా? తెలుసు. వీళ్ళందరికీ తెలిసినా కానీ వాళ్ళందరికీ వాళ్ళ కుమ్మక్కు అవుతూ నాన్ ట్రైబల్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఇక్కడ పెంచి పోషించడం వలన ఇక్కడ ఆదివాసుల అస్తిత్వం, ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది, సంస్కృతి విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున గ్రామ స్థాయిలో ఉద్యమం చేస్తూ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా సంపూర్ణంగా కూల్చివేయాలి. నాన్ ట్రైబల్స్ అయితే ఎక్కడి నుంచే వచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత ప్రాంతాలకి పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కుందశ్రీను, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జై ఆదివాసీ! కూల్చాలి అక్రమ కట్టడాలను, కూల్చాలి నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలను, అమలు చేయాలి 170 చట్టాన్ని పటిష్టంగా, అమలు చేయాలి 170 చట్టాన్ని పటిష్టంగా,